భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారి దివ్య సన్నిధిలో ఏప్రిల్ 6 సీతారాముల కళ్యాణ మహోత్సవం, ఏప్రిల్ 7న శ్రీరామ పట్టాభిషేకం వేడుకలు జరగనున్న నేపథ్యంలో దేవస్థానం ఏర్పాట్లను గావిస్తోంది. బ్రహ్మోత్సవాల్లో భాగంగా శుక్రవారం భద్రాద్రి రాముడు పెళ్లి కొడుకుగా భక్తులకు సాక్షాత్కరిస్తాడు. రాములూరి సన్నిధిలో వసంతోత్సవం, డోలోత్సవం వేడుకలు భక్తుల సమక్షంలో ఘనంగా జరిగాయి. ఈ ముత్యాల తలంబ్రాలు నేడు 2500 కేజీలు సుమారు 2 టన్నులు భక్తుల చేతుల మీదుగా కలిపారు. రాముల వారి కళ్యాణానికి సుమారుగా 25,000 కేజీలు 25 టన్నులు తయారు చేస్తున్నారు. తనీషా ప్రభువులకు ఇష్టమైన గులాం రంగు, అత్తరు, పన్నీరు, సుగంధ ద్రవ్యాలతో పాటు పసుపులను బియ్యంలో కలిపి తలంబ్రాలను తయారు చేస్తారు. దక్షిణ భారత అయోధ్యగా విరాజిల్లుతున్న భద్రాచల శ్రీరామ క్షేత్రంలో ప్రతి ఏటా అంగరంగ వైభవంగా శ్రీ సీతారామచంద్ర స్వామి వార్ల కళ్యాణం నిర్వహిస్తారు. మేము ఖమ్మం నుంచి వచ్చాము. ఖమ్మం నుంచి 100 మంది వచ్చామండి. నెల రోజుల నుంచి మేము గోటగొడవలు కొలుస్తూ నిద్ర పెట్టుకొని పొద్దున బయలుదేరి పొద్దున వచ్చాము. పొద్దున వచ్చి అక్కడ దర్శనం చేసుకొని గోత్రంలో అక్కడ అప్పగింపేసి అంతా చేసి సంతోషంగా హ్యాపీగా కలుపుకున్నాము. మాకు చాలా సంతోషం అనిపిస్తుంది ఇలాంటి పండుగను చూస్తే. ఇంకా హోలీ పండుగ ఈ క్రమశిక్షణ మనం ఇక్కడ చేసుకోవడం మీటింగ్ వాళ్ళు కానీ మీడియా వాళ్ళు అందరూ బాగా సహకరిస్తున్నారు, కోఆపరేషన్ చేస్తున్నారు. మనకి దేవుడి దర్శనం కూడా బాగా బ్రహ్మాండంగా అయింది. థ్యాంక్ యూ అండి. ఓకే, జై శ్రీరామ్. మేము ఖమ్మం నుంచి వచ్చాము. మొత్తం 15 మంది వచ్చాము. భక్త బృందం ఇక్కడ గోటి తలంబ్రాలు దీక్షలో ఉండి 1 కేజీన్నర వరకు మేము ఈ తలంబ్రాల బియ్యం తీసుకొని వచ్చాము. ఈ వేడుకను చాలా కనువిందుగా మేము ప్రత్యక్షంగా చూడాలని మరీ ఇక్కడికి వచ్చాం. ఇక్కడ చాలా ఏర్పాట్లు చాలా బాగున్నాయి. మేము దైవ దర్శనం చేసుకొని శ్రీరాముల వారి సన్నిధిలో పైన దర్శనం చేసుకొని ఇక్కడికి వచ్చి ఇక్కడ తలంబ్రాలు కలపడానికి వచ్చాము. చాలా చాలా బాగా ఏర్పాటు చేశారు. మాకు చాలా సంతోషంగా ఉంది. ఇలాంటి హోలీ పండుగ పర్వదినం రోజు ఇక్కడ రాముల వారి కళ్యాణం తలంబ్రాలు కలుపుతున్నామంటే మా జన్మల సుకృతం అనుకుంటున్నాము. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇక్కడ అధికారులకు కానీ ఈవో గారికి కానీ ఇక్కడ మీడియా అందరూ చాలా సహకరించారు. చాలా బాగా జరుగుతుంది ప్రోగ్రామ్. చాలా చక్కగా ఇలానే మనం రేపు కళ్యాణం సీతారాముల కళ్యాణం కూడా చక్కగా చేసుకున్నామండి. ఈ కళ్యాణాన్ని అందరం తిలకించుదాం. ప్రత్యక్ష ప్రసారం కాకుండా ఇక్కడికి వచ్చి ప్రత్యక్షంగా వచ్చి మనం తిలకించుదామండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. కుమార్ అండి, నేను హైదరాబాద్ నుంచి వచ్చాను. నేను సైంటిస్ట్ ని. ఒక 4-5 ఏళ్ల క్రితం కరోనా పీరియడ్ ముందు వచ్చాము. చిత్రకూట మండపంలో అయ్యేది. దాని మించి ఇప్పుడు ఇక్కడ ఓపెన్ గా పెట్టడం వల్ల చాలా సదుపాయంగా ఉంది. ఎందుకంటే చాలా మంది యాక్సెస్ పెరుగుతుంది దీని వల్ల. అక్కడ ఉన్నప్పుడు ఏంటంటే ఒక 400-500 మందికి ఒక బ్యాచ్ లో ఉండేది. వెరాజ్ ఇప్పుడు చూస్తే 1000 మందికి అవకాశం దొరుకుతుంది. ఐ థింక్ ఇది చాలా మంచి మూవ్ అనుకుంటున్నాను. అండ్ ఆబ్వియస్లీ ఒక ఫన్ అంటే హోలీ రోజున ఇక్కడ ఇలా అందరితో గడుపుకోవడం, అది కూడా రాముల వారి పెళ్లిలో గడుపుకోవడం అనేది చాలా ఆనందంగా ఉంది. సో ఐఎమ్ ఎక్సైటెడ్ ఫర్ దిస్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ సో మచ్. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట. మేము ఒక 50 మంది దాకా వచ్చామండి గోటి తలంబ్రాలు కలపడానికి. పట్టుకొచ్చామండి. వెలిసి మేము ఒక 3 కేజీలు 4 కేజీలు పట్టుకొచ్చామండి. మేము ముక్కోటి ఏకాదశి రోజున మొదలేసి గోటి తలంబ్రాలు వలవటం వడ్లు అందరూ కలిసి కూర్చొని పూజ కట్టి కలిపి ముక్కోటి ఏకాదశి నుంచి నిన్నటి వరకు కలిపి నిన్న పూజ కట్టి తీసుకొచ్చామండి. ఆటోకే వచ్చామండి. జై శ్రీరామ్. పాల్గొన పూర్ణిమ ఈ రోజుని హోలీ పూర్ణిమ అని కూడా అంటారు. ఈరోజు భద్రాచల రామచంద్రమూర్తికి వసంతోత్సవం, డోలోత్సవం అనేటువంటి కార్యక్రమాలు జరుగుతాయి. దాంట్లో భాగంగా నిన్నటి రోజున చతుర్దశి నాడు సాయంకాలం అంకురార్పణతోటి ఈ కార్యక్రమం ప్రారంభమైంది. ఈరోజు ఉదయం 8:30 గంటల నుండి స్వామివారికి ప్రత్యేకించి 25 కలశాలతోటి అభిషేక కార్యక్రమం నిర్వహించారు. అభిషేకం కాగానే ఈ రోజు నుంచి కళ్యాణ పనులు ప్రారంభిస్తారు. భద్రాచలంలో సంప్రదాయం సీతారాముల కళ్యాణం శ్రీరామనవమి నాడు జరుగుతుంది కనుక దానికి సంబంధించినటువంటి తలంబ్రాలు కలపడం, పసుపు కొమ్ములు పెంచడం ఇవన్నీ కూడా దీంతో ఈరోజు ప్రారంభించి కరపత్రాలు ముద్రించడం, తర్వాత వాల్ పోస్టర్స్ ముద్రించడం ఇవన్నీ కూడా ఈ రోజు నుంచి ఈ కార్యక్రమాలు ప్రారంభమవుతాయి కనుక అది ప్రారంభిస్తూ
ఇక్కడ స్థానికమైనటువంటి మిథిలా ప్రాంగణంలో స్వామివారి ఉత్సవమూర్తుల యొక్క సమక్షంలో ముందుగా పసుపు కొమ్ములు కలిగేటువంటి కార్యక్రమం, అలాగే తలంబ్రాలు కలిగేటువంటి కార్యక్రమం వేదోక్తంగా ఆగమోక్తంగా జరిగింది. ఆ తర్వాత వరుసగా ఈ రోజు నుంచి తలంబ్రాలు కలుపుతారు. సుమారుగా 200 క్వింటాళ్ల తలంబ్రాలు దేశం నలుమూలలా ఉండేటువంటి భక్తులకి అందించాలనేటువంటి సంకల్పంతో దేవస్థానం వారు ఈ రోజు నుంచి రోజుకు కొంత తలంబ్రాలు కలిపేటువంటి కార్యక్రమం ప్రారంభిస్తూ దాన్ని వైరత్వమైనటువంటి పద్ధతిలో ఆగమోక్తమైనటువంటి పద్ధతిలో ఇక్కడ ప్రారంభించడం జరిగింది. ఆ తర్వాత వెంటనే స్వామివారికి వసంతోత్సవం జరుగుతుంది. ఆ తర్వాత డోలోత్సవం అంటే ఊంజల్ సేవ ఉయ్యాల ఉత్సవం జరిగి పూర్ణాహుతితోటి ఈరోజు కార్యక్రమం పూర్తవుతుంది. జై శ్రీరామ్.